నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కదం తొక్కిన రామగుండం గులాబీలు, పొన్నంకు సత్కారము, POW మహిళా దినోత్సవ సదస్సు, చిన్నారులకు అపన్న హస్తము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. పార్టీలకు అతీతంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 10న మంత్రి పొన్నం ప్రభాకర్ను గౌడ సంఘం ఘనంగా సత్కరించనున్నదని సంఘ బాధ్యులు మెరుగు హనుమంతుగౌడ్, కోట రవి చెప్పారు. గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ సత్కార వేడుకకు రామగుండం పారిశ్రామిక ప్రాంత కుల బాంధవులు తరలి రావాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మండ రమేష్, వంగ శ్రీనివాస్ గౌడ్, పొన్నం విజయకుమార్ గౌడ్, శ్రీధర్, బండార్ రవి తదితరులు ఉన్నారు. 10 తారీఖు నాడు మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి గౌరవ సభ్యులందరూ సన్మానం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరీంనగర్ ప్రాపర్ నుంచి ప్రభాకర్ ఒక మా గౌడ కుల బాంధవుడు కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా అందరు గౌడ్స్ సన్మానం చేయాలని గౌరవ సంఘం నిర్ణయించడం జరిగింది. ప్రభాకర్ ఒక చిన్న విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఇంతింతలు పెరుగుతూ AVP నుంచి NIC నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ప్రజాక్షేత్రంలో పాల్గొనడం, ఆయన ఎన్నికలలో BCMS చైర్మన్ అవ్వడం, అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి మా కుల బంధవుడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని వెనక తరాలను చైతన్యపరచడానికి మాత్రమే మేము కుల తరపు నుంచి సన్మానం చేయడం నిర్ణయించడం. గౌడవ ముద్దుబిడ్డ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి కరీంనగర్ బైపాస్ బొమ్మకల్ రోడ్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున గౌడ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున గీతా కార్మికులు, గౌడ కులస్తులు అందరూ కూడా తరలి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నుంచి కూడా సొసైటీకి సంబంధించినటువంటి గీతా కార్మికులు కావచ్చు, అదేవిధంగా గౌడ కులస్తులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఆయన విద్యార్థి రాజకీయాల నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి శైలితోటి రాజకీయాలు చేసుకుంటూ యువజన రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని రాష్ట్ర రాజకీయాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన యొక్క పనితనాన్ని చూసి ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించి అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు ఓటేసి వచ్చినటువంటి ఆ ఎంపీ పదవిని కూడా ఒక సమయంలో పార్టీ ఆదేశాలను కూడా కాదనుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్. అటువంటి పొన్నం ప్రభాకర్ గౌడు గౌడ జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి గౌడ కులస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా 10వ తారీఖు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఆయన అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకొని ప్రగతిశీల మహిళా సంఘం POW పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
గోదావరికని IF2 కార్యాలయంలో సదస్సును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా POW జిల్లా అధ్యక్షురాలు K. జ్యోతి, CPML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు I. కృష్ణ మాట్లాడుతూ మనవాద బ్రాహ్మణీయ బ్రతోన్మాదం, మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాసే పితృస్వామ్య భావజాలాన్ని బలోపేతం చేసే మోడీ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర భారతావనిలో మహిళలు సంపూర్ణమైన రాజకీయ, ఆర్థిక స్వయం నిర్ణయాధికారాన్ని సాధించలేకపోయారన్నారు. మహిళల హక్కుల రక్షణకై నిలబడడానికి పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. POW జిల్లా నాయకురాలు ఈ మంగ అధ్యక్షతన జరిగిన ఈ మహిళా సదస్సులో నాయకులు డి. బుచ్చమ్మ, K. అమృత, కవిత, శారద, కళ్యాణి, పద్మ, లింగంపల్లి పద్మ, బెక్కం శంకరమ్మ, ఈదునూరి పుష్పలత, శివరంజని, ఈ నరేష్, బి. అశోక్, కొల్లూరి మల్లేష్ తదితరులు ఉన్నారు. ఈ సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు బత్తుకుల రాజన్న కళా బృందం పాడిన పాటలు మహిళలను ఎంతో ఉత్తేజపరిచాయి. మానవీయత వెల్లి విరిసింది. విద్యాసేవలో ఉన్న కరీంనగర్ నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్లాల భాస్కర్ రెడ్డి స్వాతి దంపతుల ముద్దుల కుమారుడు మివాన్ రెడ్డి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నారాయణ స్కూల్స్ AGM చైతన్యరావు ప్రోత్సాహంతో గోదావరికని గాంధీనగర్లోని గాంధీ పార్క్ పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని స్కూల్ హెడ్ మాస్టర్ మధు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు స్వరూప్ చంద్, ఫ్రాన్సిస్, జానకి తదితరులు ఉన్నారు. న్యూఢిల్లీ SSC గ్రూప్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి మెగా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో విజేతలైన 100 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ మేరకు గోదావరికన్లో కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం గోదావరికన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. SSC గ్రూప్ ఆఫ్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి 1600 మంది విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ విభాగాల్లో హ్యాండ్ రైటింగ్లో ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం ఇటీవల నిర్వహించిన కాంపిటీషన్లో 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా పబ్లిషర్ బిజినెస్ హెడ్ M. సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే హ్యాండ్ రైటింగ్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. తద్వారా మనం చదువుకున్నది పరీక్షల్లో కానీ ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అన్నారు. చదువుతో పాటుగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే 10 మందిలో నెంబర్ 1గా ఉంటామన్నారు. అనంతరం విద్యాసంస్థల చైర్మన్ P. మంజులా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హై స్కూల్ స్థాయి నుండి చదువుతో పాటు హ్యాండ్ రైటింగ్ ప్రతి ఒక్క విద్యార్థి అవసరమన్నారు. విద్యార్థుల సందేహాలకు నిర్వాహకులు నివృత్తం చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ రామకృష్ణ, సత్యనారాయణ, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, కృష్ణవేణి టాలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో హ్యాండ్ రైటింగ్ కండక్ట్ చేశాను. 3 బ్రాంచెస్లో అప్రాక్సిమేట్లీ ఒక 1700 స్టూడెంట్స్ కండక్ట్ చేశాను. చాలా బాగా రాశారు. అందులో ఒక 100 మంది బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసేసి ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్తో పాటు షీల్డ్స్ మెమెంటోస్ ఇచ్చి సత్కరించడం జరిగింది. It's very important for every child to have a wonderful handwriting which can change the pace of the student in the examinations for securing good marks, to have a good discipline in the life, to be in good path. Handwriting plays a major role. Identifying all these things, our management has provided a wonderful program, and Nayan Campus, and I feel very happy. This handwriting helps a lot in exams and everything. We improved a lot from SSC handwriting. They provided very good handwriting. There are very changes. And thanks to our teachers who taught us handwriting, I feel very happy because of this program. Thanks to our director sir who conducted. And because of today's auspicious occasion, I am feeling very happy. And handwriting plays a very major role in our daily life. By conducting this competition, we are able to know our capability, and handwriting helps in many ways. This program is very helpful.
I'll also tell to everyone, every student, handwriting is very important to each and everyone. So improve your handwriting and try to write in a neat manner. And I'd like to thank KTF management to conduct this program. Thank you everyone. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు కదం తొక్కారు. ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని నినదించారు. మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఒక మాట మాట్లాడి ప్రభుత్వం ఏర్పడ్డాక మాట మారుతున్న కాంగ్రెస్ 2 నాల్క ధోరణిని చాటుతున్నదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్రావు, కార్పొరేటర్లు కల్వచెర్ల కృష్ణవేణి, జనగామ కవిత, సరోజిని తదితర నాయకులు ఉన్నారు. ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.